ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గురించి ఇష్టారీతిన మాట్లాడితే తాటు తీస్తాం హెచ్చరించిన కావలి ముస్లిం మైనారిటీ నేతలు. కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గురించి ఇష్టారీతిన మాట్లాడితే తాటు తీస్తామని కావలి పట్టణ ముస్లిం మైనారిటీ నేతలు తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. గురువారం కావలి పట్టణంలోని సాది మంజిల్లో జరిగిన విలేకరుల సమావేశంలో ముస్లిం మైనారిటీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వైఎస్ఆర్సీపీ నాయకులపై విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ కృష్ణారెడ్డి ముస్లింలకు అండగా నిలుస్తున్న ఏకైక నాయకుడు అన్నారు. ఎప్పుడైనా ముస్లిం సోదరులకు సమస్య వస్తే ముందుగా స్పందించి పరిష్కారం చూపే వ్యక్తి ఆయన అని అన్నారు. ఇలాంటి నాయకుడిపై అబద్ధ ఆరోపణలు చేసి నెల్లూరులో కూర్చుని మాట్లాడడం అన్యాయమని అన్నారు. నెల్లూరు వైఎస్ఆర్సీపీ మైనారిటీ నాయకుడు సమీర్ ఖాన్ వ్యాఖ్యలను వారు తీవ్రంగా ఖండించారు. నీకు నిజంగా ధైర్యం ఉంటే కావలి టౌన్ కి వచ్చి మాట్లాడి చూపించాలని, కావాలంటే మేమే ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి వైఎస్ఆర్సీపీ మైనారిటీ నాయకులందరినీ కూర్చోబెడతామన్నారు. అప్పుడే నీ ఆరోపణలు ఎంత అబద్ధమో బయటపడతాయని సవాల్ విసిరారు. మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి, కాకాని గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డిలో కావలి రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం తగదన్నారు. మా ఎమ్మెల్యే ఏ తప్పు చేయలేదన్నారు. కావలి ప్రజలు గెలిపించిన నాయకుడిని అవమానించడం మేము సహించమని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే కృష్ణారెడ్డి చేసిన సేవలు 1.5 సంవత్సరాల్లోనే కనిపిస్తున్నాయన్నారు. గత 10 సంవత్సరాల్లో ప్రతాప్ రెడ్డి చేయని అభివృద్ధి పనులు ఆయన చేశారన్నారు. బురియల్ గ్రౌండ్ సహా ముస్లింల సమస్యల పరిష్కారంలో కృష్ణారెడ్డి ముందుంటారన్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులు కేవలం ప్రెస్ మీట్లు పెట్టి బిల్డప్ ఇచ్చే వాళ్ళే అని మైనార్టీ నేతలు విమర్శించారు. కావలిలో ముస్లింల పరిస్థితి తెలుసా అని సమీర్ ఖాన్ ప్రశ్నించారు. సమాజం ఎదుర్కొంటున్న ఇబ్బందులు తెలుసుకుని మాట్లాడాలని, బయట కూర్చుని ఆరోపణలు చేయడం మానుకోమని హితవు పలికారు. ఇకపై మా ఎమ్మెల్యే గురించి ఒక మాట మాట్లాడినా మేము నేరుగా ఎదుర్కొంటామని, ఇది మా చివరి హెచ్చరిక అని తేల్చి చెప్పారు. ఈ సమావేశంలో ముస్లిం మైనార్టీ నాయకులు అబ్దుల్ రహీం, అన్సర్, అర్షియా బేగం, కమర్ బాబు, ఫిరోజ్, రఫీ, రసూల్, మన్సూర్, ఆసిఫా, పర్వీన్ జానీ, అజ్మల్, అల్తాఫ్, యస్దానీ, ఇమ్రాన్, మహబూబ్ బాషా తదితర ముస్లిం నేతలు పాల్గొన్నారు. టీడీపీ కావచ్చు, అందరూ అన్నదమ్ముల్లా కలిసే ఉన్నాం. మాకిక్కడ మేము మాట్లాడే మాటలు నిజాయితీ మాటలు ఉండబట్టే కావల్లో ఉన్న ఏ ముస్లిం నాయకుడు కూడా మమ్మల్ని విమర్శించలేక కూర్చొని ఉన్నాడు. ఈరోజు నువ్వు వచ్చావు పెయిడ్ ఆర్టిస్ట్గా నెల్లూరు నుంచి వచ్చి ఏదో విమర్శలు చేయాలని చెప్పి కూర్చొని ముస్లింలు గొడవలు పెడుతున్నాం. మేము బాయ్ అని చెప్తున్నాం. బాయ్ అయితే కావల్లో ముస్లింలు ఏ అగచాట్లు పడుతున్నారో తెలుసా నీకు? బుద్ధి జ్ఞానం ఉందా నీకు? కావల్లో అసలు బరియల్ గ్రౌండ్ శ్మశాన వాటిక, మా శ్మశాన వాటిక ఎంత దైన్య స్థితిలో ఉందో తెలుసా? దాన్ని అభివృద్ధి చేసే అధోగతి లేదు మీకు. ఇంకో శ్మశాన వాటికి కావాల్సి ఉంది, ఆ శ్మశాన వాటికి లేదు. షాజీ మంజిల్, ఇప్పుడు మేము కూర్చొని ఉన్న ఈ షాజీ మంజిల్ దీనావస్థితే చూడు. మా నాయకుడు వచ్చి షాజీ మంజిల్ వెంకటరావు నగర్లో ఉన్న షాజీ మంజిల్ని డెవలప్ చేసి ఇచ్చాడు మాకు. తెలుసా నీకు? కావాలో ముస్లింలు ఏకతాటి పైన ఉండబట్టే ఈరోజు 22,000 ఓట్లు ఉన్న మా ముస్లింలు ఏకతాటి మీద నిలబడి కావ్య కృష్ణారెడ్డికి సపోర్ట్ చేసి గెలిపించుకున్నాం మేము పార్టీలకు అతీతంగా. ఇకపోతే ఢిల్లీలో నొక్కుతావా నువ్వు? రా, కావాలి నడిబోట్లో నీకు తొక్కి నార తీస్తారు రా. నువ్వు ఏదో పెద్ద లీడర్లాగా మాట్లాడుకుంటున్నావు నువ్వు. ఇకపోతే బీట్రూట్ క్యారెట్కి ఎక్కువ తక్కువ అన్నావు. బీట్రూట్ క్యారెట్కి ఎక్కువ నాయన. బీట్రూట్ క్యారెట్ ఆరోగ్యానికి మంచి. ఆ బీట్రూట్ క్యారెట్ నువ్వు ఎక్కడ పెట్టుకుంటావో, ఎక్కడ పెట్టుకోవాల్సి వచ్చేదో తెలుసా నీకు? చూసావా ఎప్పుడైనా? నీ క్యారెట్ ముల్లంగి గాళ్ళు, టోపీ గాళ్ళు. అసలు ముస్లిం అంటే ఈమాన్ ఉండాలి. ఫస్ట్ నియమం ఈమాన్, తర్వాత కల్మా. టోపీ పెట్టకపోని 24 గంటలు ఈమాను నమాజ్లో ఉండేవాడే ముస్లిం. టోపీ పెడితేనే ముస్లిం అవ్వడు నాయన. టోపీ పెడితేనే ముస్లిం అయితే నువ్వు టోపీ పెట్టి మాట్లాడావా ఈరోజు ప్రెస్ మీట్లో? గడ్డాన్ని రంగేసుకొని చేసావు, ముస్లిం నియమాలకు విరుద్ధంగా ఉన్నావు. నువ్వు ముస్లింవి, నువ్వు వచ్చి మమ్మల్ని విమర్శించడానికి వచ్చావు. కావల్లో ఉండే ముస్లింలు ఎవరు లేరా మీకు? మా నాయకుడు బ్రహ్మానందమా? నీ మొహానికి నువ్వు పెద్ద బఫన్ లాగా, జోకర్ లాగా ఉన్నావు. నువ్వు మా నాయకుడిని విమర్శించే స్థాయి అనేది ఏం మాట్లాడుతున్నావు షామీర్ ఖాన్? ఇకపోతే సిద్దిక్ మీ మస్తాన్, మీ నాయకుడు. ఒక ఆయన కార్పొరేటర్కి పోటీ చేస్తున్నాడు, ఒక ఆయన మా ముస్లిం మైనారిటీ ప్రెసిడెంట్లో ఉన్నాడు అని చెప్పి అన్నావు. మావాడు 4 ఏళ్ల నుంచి ముస్లిం మైనారిటీ అభివృద్ధి కోసం పాటుపడుతున్న నాయకుడు మావాడు. రేపు వార్డు కౌన్సిలర్ కూడా పోటీ చేయబోతున్నాడు. మమ్మల్ని మించిన నాయకుడు నువ్వు కావాలో.
ఎక్కడో నెల్లూరులో వాడి వచ్చి నువ్వు కావాలేదో పీకుతాను చేస్తానని అంటే మేము నెల్లూరుకి వచ్చి తిరగాలంటే భయంగా తిరగాలా? నువ్వు కావాలికి వచ్చి మా కంట్లో పడి తిరుగు, నువ్వు చూద్దాం, తిరుగు. జెండా చెట్టు కోటమిట్టాను నీకు రాసిచ్చారా? నీ అబ్బ జాగిరా? కావాలన్నా మా అబ్బ జాగిరా నీకు? నువ్వు తిరగడానికి పోవడానికి? ఇది స్వేచ్ఛ భారతదేశం రా నాయన. ఎవరైనా తిరగచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. నువ్వేంది మమ్మల్ని విమర్శించేది, మమ్మల్ని చేసేది? నువ్వు వచ్చి చెయ్యి, నెల్లూరు నుంచి ఏమి వస్తావు చెయ్యి, అట్లానే పోలీసు వాళ్ళని ఎత్తేస్తావు చెయ్యి. నువ్వు ఎంత మాత్రం రోడ్యూజం చేస్తావు చెయ్యి, చూపిద్దాం. నీ అంతు చూస్తాం అనుకుంటున్నామేమో. ఖబర్దార్, గుర్తుపెట్టుకో, నాలుక చీరేస్తాం ఎక్కువ తక్కువగానే మా నాయకుడి గురించి కానీ మాట్లాడితే. నమస్కారం. ఈరోజు మన షమీర్ ఖాన్ ఒకడు, మన మస్తాను షేక్ అబ్దుల్ మస్తాను, మళ్ళీ వచ్చి ఈయన మైనారిటీ వైసీపీలో ఉన్నాడు సిద్దికు, వాళ్ళు మాట్లాడడం జరిగింది. మన షమీర్ ఖాన్ మాట్లాడడం జరిగింది మా ఎమ్మెల్యే గురించి. మేము పద్ధతిగా మాట్లాడుతున్నాం. అసలు ఒకటి, షమీర్ ఖాన్, మస్తాన్, మీరు అసలు కావలి గురించి మీకేం సంబంధం? మీరు ఓటర్లా లేదు ఇక్కడ స్థానికులా? అసలు మీరెందుకు మాట్లాడేది? మా కావలి గురించి, మా కావలి శాసనసభ్యుల గురించి మీరు మాట్లాడేది ఏంది? షమీర్ ఖాన్, నువ్వు 2008 నుంచి 2009 దాకా క్రేజీ కార్లో నువ్వు సీట్లు కుట్టుకునేవాడు షమీర్ ఖాన్. ఆ తర్వాత అక్కడ కూడా నువ్వు ఏదో డబ్బులు తీసుకొని గందరగోళం చేస్తే ఆ తరిమి కొడితే అక్కడ వేరే రకంగా పోయి బెంగళూరులో ఏడో బతుకుతా కాఫీ షాపులు పెట్టుకొని బతికేవాడు నువ్వు. అసలు మీరంతా అసలు ఈ కాకాని, గోవర్నరెడ్డి, మళ్ళీ చంద్రశేఖర్ రెడ్డి, వీళ్ళంతా అసలు ఎందుకు మాట్లాడుతున్నారు? మీరు మా కావుల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? మా కావుల్లో సమస్య అసలు ఏంది మీకు తెలుసా? మీ ఇళ్ళల్లో వచ్చి వీడియోలు తీసి నేను వస్తా, మీ ఇళ్ళల్లో వచ్చి కెమెరాతో నేను సెల్తో వీడియో తీసి మొక్కుకుంటారా? నేను జరిగేది ఒకటే, తప్పుగా అనగట్లా. మా ఇళ్ళల్లో కానీ మా ఏదైనా కానీ వచ్చి మీరు మీ ఇళ్ళల్లో వచ్చి వీడియోలు తీస్తే మీరు ఒప్పుకుంటారా? అట్లాగే మేము ఒకటి చెప్పాం, కోరి ఉంది, అది ఏమన్నా బిజినెస్ పరంగా ఏదన్నా వచ్చి మీరు డ్రైన్ కుమారాలు పంపించారా లేదా? ఎమ్మెల్యే ఎవరు? ప్రతాప్ కుమార్ రెడ్డి. ఆయన ఆడినాడు పాపం తెలియదు. ఆయన స్విచ్ ఆఫ్ చేసుకొని ఆయన ఆయన పెద్ద గౌరవవంతులు అది అంటారు కదా, దమ్ముంటే రమ్మను, వచ్చి కూర్చోమను. మీ అందరి చేత మాట్లాడేది అంటే కావుల్లో ఎవరు వైసీపీ లేదు, ఇంకా కావుల్లో వైసీపీ చచ్చిపోయింది కాబట్టి మీరు మీ సహకారం తీసుకుని నెల్లూరులో మాట్లాడుతున్నారు మీరంతా. అసలు మీరు ఎప్పుడు స్వామి? అయ్యా షమీర్ ఖాన్, నువ్వు వాళ్ళకి చీటింగ్ చేసి ఇళ్ళకి చీటింగ్ చేసి డబ్బురాల్లో చెంచాల్లో ఉండేవాడు నువ్వు కూడా మా కావ్యకృష్ణ గురించి మాట్లాడుతున్నావే. ఈరోజు మీరంతా రండి, మేము కూడా వస్తాం, కలిసిమెలిసి ఉన్నాం, చూసుకోండి డెవలపింగ్. కావల్లో 10 సంవత్సరాలు చేసిన ప్రతాప్ కుమార్ ఏం చేశాడు, 1.5 సంవత్సరంలో కావ్యకృష్ణ ఏం చేశాడు మీరు చూసుకోండి. ఇవన్నీ వాస్తవాలు చెప్పకుండా అసలు మీరు ఎందుకు మాట్లాడుతున్నారో, అసలు మీరు ఎందుకు రావాలో, అసలు మా కావలి గురించి మీరేంది మాట్లాడేది? ఇక్కడ వైసీపీలో నాయకులు లేరా? ముస్లిమ్స్ని పెట్టారు, వేరే వాళ్ళతో మాట్లాడేది. ఇవన్నీ వద్దు షమీర్ ఖాన్. నీకు గతంలో కూడా చెప్పాము, వచ్చి మాట్లాడాము, అప్పుడు కూడా వార్నింగ్ ఇచ్చాము నీకు, ఏమని? తాట తీస్తామని. నువ్వు రాబల్లా, మేము వస్తాం 2 రోజులు వస్తానయ్యా. షమీర్ ఖాన్, మస్తాన్, వాడు మస్తాను, వాడు ఒక రెడ్డి షీటు, ఆయన ఒక రెడ్డి షీట్. ఇక్కడ రెడ్డి షీట్లతో అయిపోయింది పని, అక్కడ రెడ్డి షీట్లతో మాట్లాడిస్తున్నాడు ప్రతాప్ కుమార్ రెడ్డి. సరే, ప్రతాప్ కుమార్ రెడ్డి ఎవడున్నాడు? ఫోన్ స్విచ్ ఆఫ్. సరే, ఆయన పెద్ద మర్యాద మనుషులు అంటుందో చెప్తున్నారు కదా, రమ్మను. మగవాడైతే కావుల్లో కూర్చొని కావుల్లో ప్రెస్ మీటింగ్ ఉన్నాయా? మీరంతా రండి. కావుల్లో లేదా వైసీపీ వాళ్ళు? కావుల్లో చచ్చిపోయింది వైసీపీ. మీరు ఇక్కడ ఉన్న వాళ్ళంతా కొజ్జాలు కాబట్టి వైసీపీ వాళ్ళు మీరు నెల్లూరు నుంచి మాట్లాడతారు. మీరు కానీ అయ్యా మేము ఒకటి చెప్తున్నాం, పద్ధతిగా చెప్తున్నాం. మాకు కూడా తెలుసు పౌరుషాలు మాకు కూడా ఉన్నాయి. మీరేం చెప్తున్నారు? మా వాళ్ళ చేత మాట్లాడిస్తున్నారు చెప్తున్నారు. నేను ఒకటే చెప్తున్నా, మీరెందుకు పూసుకుంటున్నారు? కావుల్లో అభివృద్ధి జరుగుతుందా లేదా వచ్చి మీరు కళ్ళతో చూడండి. మీరు చూసిన తర్వాత మాట్లాడండి.
ప్రతాప్ కుమార్ రెడ్డి 10 సంవత్సరాలు ఏం చేశాడు, 1.5 సంవత్సరంలో కావ్యకృష్ణ ఏం చేశాడు మీకు కనుక్కోండి. అంతేగాని సమీర్ ఖాన్, మస్తాన్, మీరు ఆయన ఎవరు, సిద్దిక్, మీరంతా వచ్చి కళ్ళు ఉండగా మీకు చూడండి, వచ్చి పద్ధతిగా ఎత్తున్నాం. ఎందుకంటే ప్రెస్ మీట్లో మాట్లాడే మాకు కూడా తెలుసు ఎట్లా మాట్లాడాలో, కానీ ప్రెస్ మీట్లో అట్లా మాట్లాడకూడదని చెప్పి చెప్తున్నాం. మీ కాడికి వస్తాం మేము, మీరు టోల్గేట్ దాట రావల్లా, మేమే నెల్లూరుకి వస్తాం, మీ ఇళ్ళ కాడికి వస్తాం, మీ ఇంటికి వచ్చి వీడియో తీస్తాం. నువ్వు ఒప్పుకుంటావా? మీరు ఒప్పుకుంటారా? చెప్పండి అయ్యా. మీ ఇళ్ళ కాడ వచ్చి మీరు నిద్రపోతున్నప్పుడు, మీరు ఇళ్ళలో ఉన్నప్పుడు వీడియో తీస్తే మీరు ఒప్పుకుంటారా? జరిగింది అదేగా. 10 సంవత్సరాలు శాసనసభ్యులు చేసిన ప్రతాప్ కుమార్ రెడ్డి, నీకు అసలు జ్ఞానం అనేది ఒకటి ఉందా? మీరేనా పంపించేది? ఆడ అన్నం జరుగుతుంది, మైనింగ్ జరుగుతుంది, మైనింగ్ ఆఫీసులు ఉన్నారు, వాళ్ళని పంపించండి. సిగ్గు లేకుండా మన 87 రోజులు కాకాని గోవర్ధన్ రెడ్డి 87 రోజులు జైల్లో ఉండి మళ్ళీ ఆయన చంద్రశేఖర్ అంట ఆయన వాళ్ళు వచ్చి సిగ్గు లేక మీరు ఖండియాలి. మీరు ప్రతాప్ కుమార్ రెడ్డి ఎట్లా చేస్తావా, నువ్వు ఎట్లా పంపిస్తావా వాళ్ళ ఆస్తుల మీద వాళ్ళ స్థలాల మీద చెప్పి మీరు ఖండియాలి. ఖండియకుండా దాని గురించి వచ్చి మీరు మాట్లాడుతున్నారే, ఇది తప్ప కాదా చెప్పండి. మళ్ళీ ముస్లిమ్స్ వాడు వాడిని 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 అంటే నెల్లూరులో లేదులే వైసీపీ వాళ్ళు, నెల్లూరులో కూడా ఎవరు వైసీపీ వాళ్ళు ఎవరో మన ముస్లిమ్స్లోనే వాడుకుంటారు. మీరు ఎందుకు మీకు వాస్తవాలు తెలుసుకున్నాయా? ముస్లిమ్స్ అంటే ఓ ఇమాన్. మీ ఇళ్ళ కాడ వచ్చి నుంచుంటేనే మీరు కోప్పడతారే, వీడియో తీస్తే మీరు ఒప్పుకుంటారా? అది అందుకని ఏమైనా ఉంటే రండి, లేదంటే మమ్మల్ని పిల్లలు మేము వస్తాం, వాస్తవాలు చెప్తాం భాయ్, వాస్తవాలు చెప్తాం, చూసుకుందాం. అది అందరికీ నమస్కారం. నిన్న నెల్లూరు జిల్లా మైనార్టీ నాయకులు కొంతమంది మాట్లాడడం జరిగింది, దానికి మేము కౌంటర్గా ఇవ్వడం జరిగింది. దానికి మళ్ళీ వాళ్ళు ఏం చేశారంటే, పాపం చిల్లర డబ్బుల కోసం ఆరాటపడే బ్యాచ్ అది. నెల్లూరులో ఎట్లుంటారంటే వీళ్ళందరూ పని పాట ఏముండదు వీళ్ళకి. మైనార్టీలు అని పేరు చెప్పుకునేది, మైనార్టీలకి అయితే ఒక్క పని కూడా చేయరు. ఆ జెండా వీధి కానీ, కోటమిట్ట కానీ, ఇలాంటి మన్సూర్ నగర్ కానీ ఇలాంటి వారి దగ్గరికి పోతే పాపం మా మైనార్టీలు ఇంకా దుర్భరమైన జీవితం బ్రతుకుతున్నారు. వాళ్ళని మటుకు బాగు చేయరు. ఏదో ఇరగదీస్తాం, పగలు తీస్తాం, బయట ఏమో పల్లకిల మోత, ఇంట్లో చూస్తే ఈగల మోత, ఏముండదు. బిల్డప్ ఎక్కువ, బీటింగ్ తక్కువ. ఇలాంటి వాళ్ళకి కూర్చుని ఈరోజు ఏదో మాట్లాడుతున్నారు, ఎవరు అసలు లేదు మేము వస్తాము అని ఛాలెంజ్ చేస్తున్నా. రేపు రండి 10 గంటలకి. మీకు దమ్ముంటే కావల్లో అడుగు పెట్టండి. కావ్య కృష్ణారెడ్డి గారిని ముట్టడిస్తారా మీరా? అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో మీకే అర్థం కావట్లేదు. మీరు మతి భ్రమించి మాట్లాడుతున్నారు. మీ జగన్మోహన్ రెడ్డి బూతులు మాట్లాడొద్దన్నాడా? మీ పార్టీనే బూతులు పార్టీ. నోరు తెరిస్తే బూతులు, అబద్ధాలు, కబ్జా చేయడం, సబ్జా తాగడం, అది మీ పని. మీరు కూడా మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటుంది. ఖబర్దార్, నేను ఒక మాట చెప్తున్నా, మీకు దమ్ము ధైర్యం ఉంటే నిజంగా రేపు 10 గంటలకు రండి, మేమంతా అక్కడే ఉంటాం. ఛాలెంజ్. మీరు మొగోళ్ళు అయితే రావాలి కావాలికి, లేక మేము మొగోళ్ళం కాదు, మేము ఆడవాళ్ళం, కొజ్జాలం అంటే రావద్దు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. నిన్నటి రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు నెల్లూరు జిల్లాలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దానికి మేము మైనార్టీ తరఫు నుంచి మేము అందరం కలిసి ప్రెస్ మీట్ ఇచ్చాం. దానికి ఈరోజు కొందరు వైసీపీ నాయకులు, మైనార్టీ నాయకులు మాట్లాడడం జరిగింది. అసలు కావల్లో మా కావ్య కృష్ణారెడ్డి గురించి కనుక్కొని మీరు మాట్లాడాలి. ఎందుకంటే ఆయన ముస్లింకు చేస్తున్న సేవల గురించి, అయినా ముస్లిం సమస్య ఏమున్నా ముందుకు వచ్చి ప్రతి మనిషికి తీసుకెళ్ళి ఏం కావాలో మీకు ఏముంది ముందుకు వచ్చి నడిపిస్తున్న ఏకైక నాయకుడు ఎవరంటే మన కావ్య కృష్ణారెడ్డి గారు. కావాలి ముస్లిమ్స్కి అందంగా నిలబడి చేస్తున్నారు. నీకేమైనా డౌట్ ఉంటే సమీర్ ఖాన్ కావలికి వచ్చి మీ మైనార్టీ వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారు కదా, వాళ్ళందరినీ నీకు డబ్బులు లేకపోతే చెప్పు, కళ్యాణ మండపం పెట్టిస్తాను, వైఎస్ఆర్సీపీ నాయకులందరినీ పిలిపించుకో, అందరు పెట్టుకుని కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి కావల్లో కావ్య కృష్ణారెడ్డి గారు ఎట్లాంటి మనిషి, మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఎట్లాంటి మనిషి, వాళ్ళిద్దరికి కలిసి మాట్లాడి, నువ్వేం మాట్లాడి తెలియకుండా ఏమీ తెలియకుండా నెల్లూరులో కూర్చొని కాకాని గోవర్ధన్ రెడ్డి గారు చేసిన తప్పు కావలికి రావడం, చంద్రశేఖర్ రెడ్డికి కావలికి రావడం తప్పు. ఎందుకంటే మా కావ్య కృష్ణారెడ్డి గారు ఏం తప్పు చేశారని మీ నెల్లూరు జిల్లా నుంచి వచ్చి ఇక్కడ పీకదానికి వచ్చారు చెప్పండి.
నాకు దానికి సమస్య చెప్పండి, ముందు క్వశ్చన్ చెప్పండి, ఆన్సర్ చెప్పండి. గోవర్ధన్ రెడ్డి గారు కావలికి వచ్చి మా ఎమ్మెల్యే గురించి విమర్శలు చేశారు. ఎందుకు చేశారు? మాజీ ఎమ్మెల్యే తప్పు చేశారు. నలుగురిని రౌడీ సిస్టర్ని పెట్టించి మా ఎమ్మెల్యే గారిని మర్డర్ చేయడానికి చేశారు. దానికి నువ్వు సబ్జెక్టు మాట్లాడకుండా ఏం చేయకుండా మాజీ ఎమ్మెల్యే మంచోడు, నీ ఫ్రెండ్ ఉంటే నీకు మంచోడు, కానీ సమాజానికి మంచోడు కాదు మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నేను ఒక మాట చెప్తున్నాను, మా ఎమ్మెల్యే గురించి నీకు శుద్ధి ఉంటే మా ఎమ్మెల్యే గురించి కావలి టౌన్లో రా, మాట్లాడతాం. మాజీ ఎమ్మెల్యే గురించి మాట్లాడతాం, మా కావ్య కృష్ణారెడ్డి గురించి మాట్లాడతాం. ఎవరు మంచోడు ఎవరు చెడ్డం అని నిలిపించుకుందాం. అంతేగాని నెల్లూరులో కూర్చొని బ్రహ్మానందం అంటావు, ఇది అంటావు, దొంగ అంటావు, ఇది అంటావు. సమీర్ ఖాన్, నువ్వు పెద్ద బచ్చగడివి. నువ్వు మాజీ ఎమ్మెల్యే దగ్గర భిక్ష పెడితే బట్టిగా నా కొడుకు నువ్వు. ఈరోజు నువ్వు మా ఎమ్మెల్యే గురించి మాట్లాడే హక్కు నీకు లేదురా. ఎంతసేపుకి దొంగ ఓట్లు ఈవీఎంతో గెలిచావు అని చెప్తున్నావు. అరే ఈవీఎంతో గెలవాలనుకుంటే కావాలి 31,500 చిల్లర ఓట్లతో మా ఎమ్మెల్యే గెలిస్తే మీ మాజీ ఎమ్మెల్యే 2 సార్లు గెలిచాడు. దాని ఈవీఎం మీద గెలిచాడా? చెప్పు దానికి సమాధానం. అంటే మా ఎమ్మెల్యే గెలవగానే ఈవీఎంలో చెప్తున్నావు, మా గవర్నమెంట్ రాగానే ఈవీఎంలో చెప్తున్నావు. 2019లో మీ గవర్నమెంట్ వచ్చింది, ఈవీఎంతో వచ్చిందా? దానికి నువ్వు ఒప్పుకుంటున్నావా ఈవీఎం అని? అరే ఈవీఎంలో ఇవి వచ్చి అని చెప్పి తల నీకు మెంటలు వచ్చిందేమో. హైదరాబాద్లో ఎర్రగడ్డ హాస్పిటల్ ఉంది, పిచ్చి హాస్పిటల్. దాంట్లో వెళ్ళి జాయిన్ అవ్వు. నువ్వు ముందు ఏం మాట్లాడుతున్నావో ఏం మాట్లాడలేదో నీకు అర్థం కావట్లా. అసలు కావ్య కృష్ణారెడ్డి గురించి నువ్వు మాట్లాడుతూ నీ మెంటలు ఎక్కిపోయింది. ఎందుకంటే నువ్వు చెంచాలు తిరుగుతున్నావు, మాజీ ఎమ్మెల్యే వాళ్ళ ఇంట్లో ఉంటున్నావు. ఆయన అరెస్ట్ చేస్తారని చెప్పి ఆయన దగ్గర ఏదో ప్యాకేజ్ తీసుకోవడానికి ఏదేదో మాట్లాడుతున్నావు. సమీర్ ఖాన్, నీకు చెప్తున్నా ఖబర్దార్, ఈసారి నుంచి మా ఎమ్మెల్యే గురించి మాట్లాడే హక్కు నీకు లేదు. ఏమైనా మాట్లాడావా, నేను మాట్లాడి మా బాలకృష్ణ ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఎర్రగడ్డలు తెరిపిస్తాను నిన్ను. చెప్తున్నా, దీన్ని హెచ్చరిస్తున్నాను. ఇంకోసారి నుంచి మా ఎమ్మెల్యే గురించి మాట్లాడావా 4 కోస్తా. ఇదే నీకు లాస్ట్ వార్నింగ్. నమస్కారం అండి. నిన్న వైసీపీ ఒక మహిళ మాట్లాడింది. ఆమె వాణి అంటాం పేరు. ఆమె చెప్తుంది, ఒక ముస్లిమ్స్ మహిళగా కూర్చొని అక్కడ బుర్ఖా లేకుండా కూర్చుంది, ఆమె ఒక మహిళేనా అని అడుగుతున్నారండి. వాళ్ళ పక్కన ఉండే వాళ్ళు కూడా అడుగుతున్నారు. ముస్లిమ్స్ మహిళ అంటే బుర్ఖా వేసుకోవడమే కాదండి, పద్ధతిగా ఉండేవాళ్ళమండి మేము. ఇంకోటి వచ్చి మహిళ ముస్లిమ్స్ అంటున్నారు కదా, అది మా బ్లడ్లోనే ఉంది, ఆమెకు తెలియదేమో. వాళ్ళు నిన్న కూర్చొని వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళు అసలు వాళ్ళ నాయకుడు, వాళ్ళని కూర్చోబెట్టిన నాయకుడు ఓనమాలు చదవని రోజునే మా తాతయ్య గారు, మా తండ్రి గారు, మా తల్లి గారు వాళ్ళు ఎక్స్ కౌన్సిలర్ అండి. వాళ్ళ ద్వారా రాజకీయాల నుంచి వచ్చాను నేను ఒక రాజకీయ ఫ్యామిలీ నుంచి వచ్చిన మహిళని. నా బ్లడ్లోనే రాజకీయం ఉందండి. ఏదో చెనక్కాయలు అమ్ముకొని, ఏదో టోల్ ప్లాజా దగ్గర టికెట్లు అమ్ముకొని అట్లా వచ్చామంటున్నారండి. మేము అట్లా వచ్చేవాళ్ళం కాదమ్మా. అట్లా నువ్వు వచ్చావేమో, కోటమిట్టలో నీ గురించి మాకు చాలామంది చెప్పారు. అట్లా వచ్చిన మహిళలు అయితే మేము కాదమ్మా. మేము ముస్లిమ్స్గా గుర్తించి మా ఎమ్మెల్యే మాకు ఈ పదవి ఇచ్చారు. మా ఎమ్మెల్యే మీ నాయకులకు ఎవరు మంత్రి అయిన కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారికి సవాల్ విసిరారు. వాళ్ళు చెప్పాలి. అంతేగాని పేటీఎం బ్యాచ్ లాగా మీరు కూర్చొని మీరేంటమ్మా అసలు మాట్లాడుతున్నారు? అసలు మీరు మాట్లాడే రైట్స్ అయితే మీకు లేదు. మా ఎమ్మెల్యే మాట్లాడింది మీ నాయకులతో, మీ నాయకులు చెప్పాలి, మాట్లాడాలి. ఏదైనా మాట్లాడితే మీరెందుకు కూర్చొని మాట్లాడుతున్నారు అక్కడ? మా నాయకులు ఏంటి, టోల్ ప్లాజా దాటి వచ్చి ఏదో తలకాయలు కోస్తాము, అది కోస్తామంటున్నారు. రండి, ఎవరు తలకాయలు ఎవరు కోస్తారో చూద్దాం. రండి, మీరు టోల్ ప్లాజా దాటి రండి. మేము కుర్చీలు వేసుకునే అవసరం లేదు. మేము కూర్చొని ఉంటే మీరు నిలబడి చేస్తారేమో, టికెట్లు అమ్ముకుంటారేమో. మీ పేటీఎం బ్యాచ్ మీరందరూ అట్లా కూర్చొని టికెట్లు అమ్ముకుంటారేమో. ఇంకోటి, మా ఎమ్మెల్యే గురించి ఏదో కొడతాము, ఎరగదీస్తా ఏదో అంటున్నారు. మా ఎమ్మెల్యేని కొడతాము, ఎరగదీస్తాము, ఏదేదో మాట్లాడుతున్నారు. అసలు మా ఎమ్మెల్యేని మమ్మల్ని దాటి మీరు వెళ్ళాలి. మా ఎమ్మెల్యే దగ్గర రావాలంటే మా మహిళా టీం మొత్తం దాటి మీరు వెళ్ళాలి. మీరు
వస్తామంటున్నారు కదా, రండి. నెల్లూరులో కూర్చుని ప్రెస్ మీటింగ్ పెట్టి మీకేం రాదు. నెల్లూరులో కూర్చొని మీరు ప్రెస్ మీటింగ్ పెట్టి మీరు మాట్లాడితే మీకేమి రాదమ్మా. మీరు రండి, మీరు వచ్చి కావలికి వస్తే మేమేంటో చూపిస్తాం మీకు. మేమేంటో మా ప్రతాపం ఏమిటో మీకు చూపిస్తాము. దండం అందరం తిడుతున్నావు, ముస్లిమ్స్ అంటున్నావు. నువ్వు ముస్లిమ్స్ కాదు కదా, నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? మేము టికెట్లు అమ్ముకుంటావో బటన్లు అమ్ముకుంటావో, నువ్వు వచ్చి డబ్బులు తీసుకో, నీ ఖర్చుకు లేవేమో. మేము ఇస్తాం, మేము టికెట్లు ఇస్తాము, నువ్వు వచ్చి డబ్బులు కలెక్షన్ చేసుకుని మీ ఎమ్మెల్యే సార్ పంపించి కొరియర్లో. అంత ఇదిగుంటే ముస్లిం మైనార్టీ అంటున్నావు. ఆయన ముస్లిం మైనార్టీయే కావలికి. నీకు పదవి ఇవ్వాలా సారు? ఆమెకి ఇచ్చాడు, ఆమె మాట్లాడద్ది, ఆమె హక్కు ఉంది. మా సార్ గురించి మాట్లాడితే ఆమె ఎందుకు గమ్ముకుంటుంది? నువ్వేం మాట్లాడుతున్నావు అసలు? నువ్వు కూడా ఒక ఆడదానివి కదా, టికెట్లు అమ్ముకోవాలా? నీకు అంత గతి లేదేమో, నువ్వు అమ్ముకో. నువ్వు అమ్ముకో, అంత అవసరం మాకు లేదు. నువ్వు టోల్ గట్టుగా లాక్కెళ్తావని చెప్పా కదా బస్సులు. సార్ నీకోసం వేయాల బస్సులు. నువ్వు హై లెవెల్ కదా, కారు వేసుకొని రా నీకు దమ్ము ఉంటే. నువ్వు కావలికి రావద్దు, మేము నెల్లూరుకి రావద్దు. నువ్వు టోల్ గట్టుకాడికి రా, మేమందరం లేడీస్ వస్తాం. నీ దమ్ము ఎంత ఉందో చూపించుకో, మా దమ్ము ఎంత మేము చూపిస్తాం. నువ్వు ముస్లిమ్స్ నువ్వు కూడా మాట్లాడుతున్నావు కదమ్మా. మేము బుర్కా వేసుకోలేదమ్మా, నువ్వు వేసుకున్నావు, మేము కాదంటాం లేదు. బుర్కా వేసుకుంటేనే ముస్లిమ్స్ కాదు, బుర్కా లేకపోతే ఇది కాదు. అందరూ మనసు బాగుంటే అందరూ మాట్లాడతారు. నువ్వు బుర్కా గురించి మాట్లాడుతూ నువ్వు మొహం మీద బుర్కా వేసుకున్నావా? లేదు కదా. అవును అంతే, నిజాయితీగానే మాట్లాడింది మా సార్ గురించి. నువ్వు ఏంది మాట్లాడేది? నువ్వు గురించి నీ సార్ గురించి నువ్వు మాట్లాడలేదా? నువ్వు మాకు చెప్తున్నా ఆ పద్ధతుల గురించా? నీ పద్ధతి నువ్వు నేర్చుకో. నీకు కావాలి, నీ సార్ నీకు గొప్ప అయితే మాకు సార్ మాకు గొప్ప, మా అధ్యక్షుడు మాకు గొప్ప. నీ గొప్ప కాదేమో, మాకు గొప్పే. మీకేం రావట్లేదేమో ఏదైనా కానీ, మాటలు కానీ ఏదైనా కానీ. మాకు అన్ని మాటలు వచ్చు, మేము మాట్లాడగలం. ఎందుకు మా సార్ ఏంటంటే వద్దాం మా తగాదాలంటే గమ్ముకుంటున్నాం. మాకు కూడా ముస్లిం రక్తం ఇక్కడ ఉంది. నీకెంత ఉంది, మాకు డబ్బులు ఉంది. కసాయి విధి వల్ల మేము చెప్తున్నా, ఖబర్దార్. నువ్వు కూడా ముస్లిం, నేను కూడా ముస్లిమ్సే. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు అనుకుంటున్నావు. ఖబర్దార్, నీకు జాగ్రత్తగా ఉండు. నోరు జారావంటే ఇంకసారి మా నాలుక కోస్తావని చెప్పావు. మా నాలుక నువ్వు కోయబల్లా, నీట్గా కోసేస్తా. అది మాత్రం పక్కా జరగద్ది. అది మా సార్ కోసం మేము ఏమైనా చేస్తాం. అట్లానే దిగజారి మేము మాట్లాడలేదు. మీరు మాట్లాడుతున్నారు, ఎవరెవరో లేడీస్ గురించి మాట్లాడుతున్నారు. సిగ్గు తెచ్చుకొని కొంచెం నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి అమ్మా. అందరమా, నీకు ఇప్పుడు నామకరణం చేస్తున్నాను. నీకు కోపం వచ్చింది, బెల్లం వద్దు, నీకు బెల్లం వద్దులేదు, నీకు అల్లం పెడతాను. ఘాటుగా మాట్లాడుతున్నావు, బాగా ఘాటుగా మాట్లాడుతున్నావు కదా. ఈసారి గురించి, మా లేడీస్ గురించి, మా అధ్యక్షురాలు గురించి, మా సార్ గురించి ఏమన్నా నోరు జారారా? జాగ్రత్త. మీకు నాలుక కోస్తా ఒక్కొక్కరికి వచ్చానంటే మాకు కూడా దమ్ముంది, మీకు ఇక్కడ దమ్ముంది. మాది కూడా కావలే మీకు నెల్లూరు అయితే మీ ఇష్టం. అందరికీ నమస్కారం అమ్మా. మేము తెలుగుదేశం పార్టీ కావలి నియోజకవర్గం నుంచి మహిళా కమిటీ నుంచి మాట్లాడుతున్నాం. మేమందరం కూడా బెల్లంకొండ వాణి అంట నిన్నటి రోజున మాట్లాడారు. ఆవిడ ఒక ముస్లిం మహిళ అయిన టౌన్ మహిళా అధ్యక్షురాలు గురించి మాట్లాడడం జరిగింది. ఆవిడ మాట్లాడే విధానము చాలా అసభ్యకరంగా, మహిళల్ని కించపరిచినట్టు మాట్లాడారు. అసలు మాట్లాడారంట. ఆవిడ ఒక టౌన్ మహిళా అధ్యక్షురాలని జ్ఞాపకం చేసుకోండి. వైఎస్ఆర్సీపీ నాయకులందరికీ తెలియజెప్తున్నాం. ఆవిడ మాట్లాడిన విధానము ఎక్కడా కూడా తప్పుగా లేదు. మా నాయకుడిని ఒక మాట అన్నారని ఆవిడ మాట్లాడారు, అంతేగాని మీ గురించి కానీ మీ వ్యక్తిగతంగా కానీ ఆవిడ అధ్యక్షురాలు మాట్లాడలేదు. ఆవిడ వ్యక్తిగతంగా ఆవిడ గురించి మాట్లాడడం తప్పు. ఒక మహిళ అయ్యుండి కూడా నువ్వు ఇంకో మహిళని కించపరిచి మాట్లాడావు. అది ఎంతవరకు న్యాయం చెప్పమ్మా నువ్వు? అంతేకాకుండా టోల్ ప్లాజా దగ్గర టికెట్లు అమ్ముకుంటారు, టికెట్లు తీసుకుంటారని అంటున్నావు. అది నువ్వు చేసి ఉంటే, నువ్వు ఆ పని కానీ వ్యక్తిగతంగా నువ్వు చేసి ఉంటే ఆ అమ్మాయి చేసి ఉంటుంది. అంతేగాని నీకు అది ఆ వృత్తి అయి ఉంటుంది, మాకు కాదు. మా నాయకుడు చెప్పాడు కాబట్టి మేమెవ్వరూ కూడా, మహిళలు కూడా నోరు జారకుండా మా నాయకుడు ఆదేశాల ప్రకారం మేము నడుస్తున్నాం. ప్రతి ఒక్కరిని కూడా మాకు క్రమశిక్షణ అన్నది మాకు తెలుగుదేశం పార్టీ నేర్పించింది. మొట్టమొదట మీకు వైసీపీ నేర్పించిందో లేదో మాకైతే తెలీదు. ఇంకో ముస్లిం మహిళ కూడా మాట్లాడుతున్నారు. ఒక ముస్లిం అయి ఉండి ఇంకో ముస్లిం
ముస్లింని అంత నీచంగా మాట్లాడుతున్నావు. అసలు నీకు ఎవరు నేర్పించారు? అసలు నీ పార్టీలోనే క్రమశిక్షణ అన్నదే లేదు. ఆ క్రమశిక్షణ మొట్టమొదట క్రమశిక్షణ అన్నది నేర్చుకోండి. ఒక మహిళని గౌరవించడం నేర్చుకోండి. మాకైతే తెలియదమ్మా, బుర్కా వేసుకోవాలి, ఒక ముస్లిం మహిళ ఉండి బుర్కా వేసుకోవాలని తెలియజెప్తున్నావు నువ్వు. ఓకే, మీరు అన్నది కరెక్టే. కానీ ఆవిడ నువ్వెందుకు ముఖం కూడా కప్పుకోకూడదు, అది కూడా ఉంది కదా. నువ్వెందుకు కప్పుకోకుండాన్నావు? నువ్వెందుకు ఫేస్ చూపించావు? ఆవిడ్ని హేళనగా మాట్లాడుతున్నావు. అదైతే మొట్టమొదట తప్పు. ఆ మాట అది మాత్రం సరి చేసుకోండి. వైసీపీ మహిళా కమిటీ మొత్తానికి తెలియజెప్తున్నాము, ఎదుటి వారిని గౌరవించడం నేర్చుకోండి. పార్టీ పరంగా కాదు, ఒక మహిళలుగా మహిళని గౌరవించుకోవడం నేర్చుకోండి అని తెలియజెప్తున్నాం. నెల్లూరు మమ్మల్ని కావాలి పేటీఎం బ్యాచ్ అన్నారు కదా, మీరు ఏ బ్యాచ్ అమ్మా? ఎక్కడి నుంచి వచ్చారు? ఏ రూట్ నుంచి వచ్చారమ్మా? అందరూ అమ్మ కడుపుల నుంచి వచ్చినాను. నా కొడక గిడక తింటున్నావు, ఎప్పుడు కన్నావో నాకైతే తెలీదు. ఆయన కన్నావేమో, ఆయన కాడకు వచ్చి ఓనమాలు నేర్చుకున్నాను రామ్మ. నీకు ఎలా మాట్లాడాలో చెప్తాడు. నువ్వు ఆయన కాడ కని ఆయన ఏదో మాట్లాడి ఆడవాళ్ళని ఏదో తిట్టి బుర్కా అనేది అన్నీ మాట్లాడుతున్నావు. మేమందరం వేసుకుంటాం బుర్కాలు, ఎక్కడో తెలుసా? ఒక సబ్జెక్టు ప్రకారం వేసుకుంటాం అంతవరకే. కానీ మమ్మల్ని బుర్కాలు లేకుండా బయటకు వచ్చి మేము మాట్లాడుతున్నామంటే అది మా ఇంట్లో మా వాళ్ళు చేసిన పద్ధతులు. అర్థమైందా? నువ్వు బుర్కా వేసుకొని రాగాలని బయటికి పతివత అని అనొద్దమ్మా. మేము మంచివాళ్ళమే, మీరు మంచివాళ్ళే అని అంటున్నారుగా. ఆ మంచితనం ఏదో ఇక్కడ చూపించండి, అంతేకాని ఇంకో ఆడదాన్ని తిట్టేంత ఇది లేదు మీకు. అది గుర్తుపెట్టుకొని కొంచెం మాట్లాడండి. కొట్టాలి అని అనుకుంటారా? రండి కొట్టుకుందాం. మీరు గెలుస్తారో మేము గెలుస్తారో తెలుస్తుంది. అంతేకాని మా నాయకుడిని మాత్రం అంటే మాత్రం మీకు పద్ధతిగా ఉండదు. మేము పద్ధతి ప్రకారమే చెప్తున్నాం. పద్ధతి దాటి వచ్చారా, గిరి దాటి బయటకు వచ్చారా? రండి. మీ లెవెల్ ఏందో మా లెవెల్ ఏందో అప్పుడు తెలుసద్ది. అంతేకాని మాటలతో యుద్ధాలు కాదు, చేతలతో యుద్ధాలు చేయండి ఎవరైనా. అది గుర్తుపెట్టుకోండి. మాటలు మాట్లాడాలంటే 1,00,000 మాట్లాడతాం. చేతల్లోకి వచ్చిన తర్వాత చూపించండి, మీరుంటారో మేము ఉంటాం, అప్పుడు తెలుసుద్ది. పారిపోయేది గీరిపోయేది కాదు, మేము ఇక్కడనే ఉంటాం. రండి చూసుకుందాం. అక్క నమస్తే అక్క, బాగున్నా అక్క? కులాసానా? ఓకే అక్క, నువ్వు హ్యాపీగా ఉండు. ఎందుకక్క అనవసరమైన ప్రెస్ మీట్ పెట్టుకొని వాళ్ళ టైం వేస్ట్ చేస్తున్నావు, మా టైం వేస్ట్. మమ్మల్ని ప్రజలకు సేవలు చేయమని ఒక అధ్యక్షురాలను ఇచ్చారు మా ఎమ్మెల్యే గారు. మమ్మల్ని పనులు చేసుకొని అక్క ఎందుకక్క లేనిపోయి రచ్చ చెప్పు మాకు. మా అధ్యక్షురాల జోలికి ఎందుకు రావాలి? శుభ్రంగా నువ్వు ప్రజలకు సేవలు చేయి, మేము కూడా పాల్గొంటాం. అంతే అని అనవసరమైన విషయాలు రావద్దక. దయచేసి నీకు మటుకు మా అధ్యక్షురాల జోలికి వస్తే మటుకు మామూలుగా ఉండదక. నీ పని నువ్వు చూసుకో, మా పని మమ్మల్ని చేసుకొని డన్. అందరికీ నమస్కారం. నిన్నటి రోజున ఒక 4 మహిళలు నెల్లూరులో మాట్లాడటం జరిగింది. ఒక ముస్లిమ్స్ మైనార్టీ షబ్బు గారు మాకు సారు మహిళా అధ్యక్షురాలుగా మాకు ఇచ్చాడు సారు. ఎన్నో సేవల మీదటికి మేము వార్డులోకి వెళ్ళి ప్రజల మీదకి వెళ్ళి వాళ్ళ క్షేమాలన్నీ మేము కనుక్కుంటున్నాము. మమ్మల్ని అమ్మాయి మాకు ఎన్నో పనుల ద్వారాగా మేము ఎన్నో సేవ చేయడానికి మేము వెళ్తున్నాము. వెళ్ళి దాని మేరకి పోనిచ్చి మమ్మల్ని ఎందుకు మీరు చేసేది? మేమేం చేసామమ్మా? మీకు ప్రజలే మీకు బుద్ధి చెప్పారు. 11 సీట్లకే మీరు అంతకు పోనిచ్చి మీకు పదవి లేకపోయినా మీరు మమ్మల్ని ఎట్ట మాట్లాడుతున్నాం. మీ 10 సంవత్సరాల్లో ప్రజలకి ఏ సేవ చేశారమ్మా? మీ ఇంటి ముందు రోడ్లు వేసుకున్నారు, మీరు ఏం చేశారు? మీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు కూడా లోపలే ఉన్నాడు, బయటకు రావటంలా. బయటకు వచ్చి మాట్లాడండి, ప్రెస్ మీట్ కూర్చోండి. ఎక్కడో ఉండి మూలలో ఉండి మీ యొక్క పేటీఎం బ్యాచ్ని పెట్టుకొని ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? ఒక మహిళల సోదరిని ఎందుకు మాట్లాడుతున్నారు అంటే మేము కొట్టుకొని చేస్తే మీరు నవ్వుకుంటారా? మీరు అంత మాట్లాడమని ఎవరిచ్చారు మీకు? మా శాసనసభ్యులు, మా కావ్యకృష్ణ సారు మాకు నేర్పలా ఇలాంటివన్నీ. మీ మాజీ ఎమ్మెల్యే, మీ యొక్క ఎమ్మెల్యే మీకు నేర్పిస్తున్నారు ఇలాంటివన్నీ. మా శాసనసభ్యులు, మా గౌరవనీయులు, మా సారు అమ్మ వాళ్ళ జోలికి మీరు వెళ్ళొద్దు. ప్రజల్లోకి వెళ్ళి మీరు పనులు చేయండి. ఎవరికి ఎలాంటి కష్టాలు ఉండి నేర్చుకొని చెయ్యండి అని మాకు ఇదే నేర్పించారు. కానీ తిట్టుకోండి, కొట్టుకొని అని మా సారు మాకు చెప్పలేదు. ఇప్పటికీ మేము ప్రజల్లోకి వెళ్ళి ఇప్పటికి మేము సేవ చేస్తున్నాం కాబట్టి ఈరోజు మేము ధైర్యంగా ఉన్నాం. మీకు బుద్ధి చెప్పద్ది, సొసైటీ వింటుంది, మిమ్మల్ని మీరు మాట్లాడే ప్రతి ఒక్క మాట వింటుంది. ఏంది ఒక లేడీస్ని పట్టుకొని అట్ట తిడుతున్నారు ఏంది? మా సార్ని పట్టుకొని అమ్మాయి మీకు అమ్మాయిని మాట్లాడతారు మీరు?
మీకు అట్లా మాట్లాడమని ఎవరు చెప్పారమ్మా మీకు? ఏదో ఒక పేటీఎం బ్యాచ్ నలుగురిని పెట్టుకొని ఎక్కడో ఒక రూమ్లో కూర్చొని ఫ్లెక్సీలు పెట్టుకొని మాట్లాడితే మేము ఊరుకుంటామా? పద్ధతిగా మాట్లాడండి. ఒక లేడీని పట్టుకొని చెనక్కాయలు అమ్ముకుంటుందా? టికెట్లు చింపుకోమంటారా? ఎవరు చెప్పారమ్మా మీకు మాటలు? ఒక లేడీని, ఒక ముస్లిం సోదరే కదా మాట్లాడటం నీకు ఏమన్నా న్యాయంగా ఉందా? ఎవరు చెప్పి నీకు మాట్లాడమని? సొసైటీ ఉంటుంది, డిపార్ట్మెంట్ ఉంటుంది. మీరు ఎక్కడ కనపడ్డా ఎక్కడ చేసినా ఊరుకునే రోజులైతే లేవు. మీకు ఈ అధికారం లేకపోతే ఇట్ట మాట్లాడుతున్నారు. మీరు అధికారం పాలనలో ఉన్నప్పుడు మా ప్రజల్ని పుస్తకంగానే నాశనం చేసేసారు. ముస్లింలో అతన్ని కరుణాకర్ని మీరు పట్టున పెట్టుకున్నారు, చిన్న అబ్బాయిని. మీరు చేసిన మోసాలు ఇంక చాలేదా? ఈ దౌర్భాగ్య పనులు ఇక ఆపండి. ఆపి ఇప్పుడైనా మీరు కుదురుగా ఉండండి, ఒక మూలలో ఉండండి. మీకు ఇంక సీన్ లేదు. మీకు ఇంకా 2009లో కూడా మాది ఇదే లోకేష్ అన్న పార్టీ, చంద్రబాబు నాయుడు పార్టీ. మా సారు మళ్ళీ ఎమ్మెల్యే. మీరు ఏం చేస్తారమ్మా? పదవి లేకపోయినా కూడా ఈ రకంగా మాట్లాడుతున్నారు మీరు మమ్మల్ని. పదవి ఉంటే ఎట్ట చేస్తారు మీరు? రోజుకు ఒక మర్డర్లు, రోజుకు ఒక ఆడోళ్ళ కేసులు, ఎన్ని కేసులు పోలీస్ స్టేషన్లో ఇప్పటికి కూడా ఒక కేసు లేదు. మా శాసనసభ్యులు సారు కేసు లేకుండా ఎవరినైనా సరే మబ్బి పెట్టి మాట్లాడి పంపించండి అని అంటున్నాడు, కానీ స్టేషన్లో కేసులు ఎట్టి లేదు. నీ పాలనలో, నీ యొక్క 10 సంవత్సరాల పాలనలో జనాలు చచ్చిపోయినరయ్యా ప్రతాప్ కుమార్ రెడ్డి. ఇప్పటికైనా పేటీఎం బ్యాచ్ని పంపించగాక మీడియా ముందుకి నీకు ఒక నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఎక్కడున్నావో ఏ ఏరియాలో ఉన్నావో తెలియదు, కానీ మాది నెల్లూరే. నెల్లూరులో 10 సంవత్సరాలు ఉండి వేగి వైసీపీ పార్టీ వాళ్ళతో కావలికి వచ్చాము. కావలో ప్రశాంతంగా బతుకుతున్నామన్నాము, మళ్ళీ మొదలుపెట్టారు. మాట్లాడడం చేత కానీ ప్రతి ఆడవాళ్ళు ఇంట్లో కూర్చొని వంటలు చేసుకుంటున్నారు. ఇప్పుడు మీరు కొరవైనట్టున్నారు ముగ్గురు. మీరు కూడా తొందరలో ఇంట్లో కూర్చొని వంట చేసుకునే ప్రోగ్రాం వస్తుంది. దయచేసి ఒక ముస్లిం గురించి మీరు మాట్లాడేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడకూడదు. మీరు మాట్లాడారు అంటే అది ముందు వెనక ఆలోచించి మాట్లాడాలి. బుర్కా గురించి మాట్లాడే అధికారం మీకు అస్సలు లేదు. పక్కన కూర్చొని ఉన్నారు కదా 2 ఆడవాళ్ళు బుర్కాలు వేసుకొని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ముస్లిం గురించి చెడుగా మాట్లాడితే వాళ్ళు కామ్గా ఉండకూడదు. వాళ్ళు ముస్లిమ్స్లు అంటే, అంతేగాని పక్కన కూర్చొని చప్పట్లు కొట్టి వీడియోలకి సపోర్ట్ చేసేవాళ్ళు కాదు ముస్లిమ్స్ అంటే. మెయిన్ అది గుర్తుపెట్టుకొని ఆడవాళ్ళ గురించి మాట్లాడడం తగ్గించుకోండి. నెక్స్ట్ దేవుడో దైవంలో దీనివల్ల కనీసం మిమ్మల్ని మనుషులుగానే గుర్తిస్తారు మిగతా వాళ్ళు. ఈ విధంగా చేశారంటే మాత్రం మనుషులు కాదు కదా. టికెట్లు అమ్ముకోవడానికి మాకు చాలామంది ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారు. నేను చెప్తాను, రికమెండేషన్ చేస్తాను. కావాలంటే మీకు ఒక ఛాన్స్ కూడా ఇస్తారు. టోల్ గేట్లు నేను మాట్లాడతాను, జాబ్ ఇప్పిస్తాను. టికెట్లు దించుకుంటారు, బళ్ళీలు అమ్ముకుంటారు. ఏ స్కూల్లో కాడైనా కూడా నేను రికమెండ్ చేస్తానమ్మా, నాకు తెలుసు. మీరు టెన్షన్ పడబాకండి. తొందరలో ఆ రోజు వస్తుంది. ఆ రోజు రాకుండా ఇంట్లో కూర్చొని మొగుళ్ళకి వంట చేసుకోండి అని వార్నింగ్ ఇస్తున్నాను.